ఇటెందుకు తీసుకొచ్చినా? ఏ చిన్న పని ఉండరా, ఏ పిల్లలకి హెల్త్ బాగాలేదు, చిన్న పిల్లలకి చిన్న విఘ్నేష్ గారికి ఆయనకి హెల్త్ బాగాలేదు, మన డబ్బులు బాగాయినాయి, అక్కడ తీసుకొచ్చి మనం చేయాలి. వాళ్ళని అడుగుతారు, ఒక 3000 అవసరం ఉండేదా? సాజలను నడిపించాను. ఈ సాజలు నా కార్ఖానే బంద్ ఉన్నది, ఈ కార్ఖానా చాలు. కానీ ఆ పగార సరిపోతలేదు. ఆ పగార నెలంతా పనిచేస్తే 10,000 వస్తున్నాయి. ఆ పగార సరిపోతలేదు. హలో అమ్మా, పొదుపు పైసలా? అయ్యో ఈ వారం పని కాలేదు కదా అమ్మా. ఎవరు నన్ను అడగరాదు, అందరిని అడిగా. సరే మరి నేనే ఎవరు అడిగా. సరే అమ్మా, సోపదల ఎవరిని ఒకళ్ళని అడిగి తీసుకో. సరే నువ్వు చెప్తున్నావే, నాకు అది కూడా లేదు. ఇప్పుడు నేను వాళ్ళకి అడగాలి. సరే వాళ్ళని అడుగుతామనుకున్నా కానీ పరిస్థితి అదే అనుకునే డౌట్ పడేస్తున్నా. నేను అందరి పరిస్థితులు గట్టిగా ఉన్నాయి కదా అని డౌట్ పడే వస్తున్నా. ఏదైనా సలహా ఇస్తావు, ఎవరన్నా అడుగుదామో ఏమైనా చేద్దామని అనుకున్నా. చెప్తావేమో అడిగినా కూడా వాళ్ళు ఇస్తలేరా? సరే అయితే ఇంకా నాకు ఫోన్ చేస్తాను. ఉమేష్ చేసిండు. హలో, ఇగో ఈ సింతల కాడు ఉన్నారా? ఇక దాము నేను ఇద్దరం కలిసి రా మరి. సరే అంత సరే అన్న. ఫోన్ చేసిండు. అట్లనే మాట్లాడుతున్నాం. నైట్ డ్యూటీ అనుకోలేదా? ఏ పొద్దున వండుకున్నా తెలివైంది. అవే టెన్షన్. నా వదిన ఫోన్ చేసి అర్ధగంట అయితే నేను ఈ దగ్గరికి నా పరిస్థితి బట్టి నేను వచ్చిన అనుకోరాదు. నన్ను అడుగుతున్నాను, నీకేం చెప్పాలి? అందరి పరిస్థితులకి ఇట్నే ఉన్నాయి. నేనేం చేయ, నాకు ఇంట్లో లోన్ కట్టాలి, ఇల్లు లోన్ కట్టాలని ఫోన్లు వస్తే నైట్ డ్యూటీ చేసినని ఇప్పుడు తెలివైంది. తెలియబడితే యాదకి వచ్చింది. మరి ఏం చేద్దామని నువ్వు తెలియకుంటే నేను ఆడ కూర్చొని పట్టి పోయి తీసుకునే రాకొచ్చిన. అర్థం అందరికి అదే ఉన్నది. పనులు చక్కగా నడవక బాధ, పనులు నడితే మంచిగా సాయంత్రం నడిపోయే వరకు పైసలు కూడా నమ్మలేదు. చేసిన వాళ్ళం కాదు. ఎవరన్నా అడుగుపోయాము. నేను ఇద్దరం కలిసి ఎవరన్నా అడుగుదాం. నేను ఎవరన్నా నీకు తెలిస్తే నువ్వు అడుగువాలి, నువ్వు ట్రై చేయి. నమస్తే బా, ఎటు పోతున్నాయి? మీరేం చేస్తారు? ఎవరి బాధ వాళ్ళు పంచుకుంటారా? ఇట్లా ఇంటికి పోతున్నా. ఏంట్రా ఇట్లా ఇక్కడ ఆగిరు ఎందలేంది? అయ్యో పని పడ్డది. పని పడితే ఇట్లా వచ్చినా నీతో కూడా పని అయితే బాగుంటుంది. నాతో ఎప్పుడు మీరు పని అనుకుంటా ఇట్లా చెప్తున్నారు. ఏంది కదా ఏం లేదు. బాగా ఎటు పోతారు మరి? ఇంటికి పోతున్నా. పుల్లగా ఏంటి ఏం ముమేష్ ఏం చెప్తారు? డబ్బులు అవసరం పడ్డాయి. ఉమేష్ వెంకటేష్ వెంకన్న డబ్బులు అవసరం పడ్డాయి. మొదలు పడే వరకు నుంచి ఇక డబ్బులు ఎందుకు? ఇప్పుడే మంచిగా పని నడుస్తుంది, స్టార్ట్ అయింది మంచిగా. కనకరాజు సాయంత్రం నడుతున్నాయి అన్నాడు వాడు. 6 ఏళ్ల కింద ఉన్న బావు ఇప్పుడు ఆ కూలి ఇప్పుడు ఇస్తుర్రు. నెల మొత్తం కష్టపడ్డా కూడా 10,000 రూపాయలు వస్తుంది. కట్టేటి 10-15 వేల కట్టేటి ఉంటే 10,000 రూపాయలు వస్తుంది. ఎట్లా కడతాం బావా? పరిస్థితులు ఎప్పుడు ప్రతి నెల అప్పు అవుతుంది. ఇది బాధలు చెప్పుకోలేక మేము అనుకుంటున్నాం, పంచుకోలేక మేము బాధలు పడుతున్నాం. ఎవరు వాళ్ళకి చెప్పుకోలేక మా ఎప్పుడు తలరాతలు మారుతాయో సిరిసిల తలరాతలు. 6 నెలల నుండి ఇదే కష్టం. 6 నెలల నుండి ఇదే కష్టం. నువ్వు ఒకసారి నీకు ఫోన్ చేస్తే నువ్వు రావట్లేదు. పని చేయవచ్చు. నువ్వు ఖచ్చితంగా కూర్చొని పెట్టి అడుగు ఒకసారి. ఎంత మిగులుతుంది, ఏం చేస్తుండు, ఎట్లున్నది వారు చెప్పుకోరు కానీ చెప్తారా పోయినా చెప్తారా కానీ
ఇవో అందరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ప్రెస్లో మొత్తం ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూసుకొని ఎవరికి అడ్జస్ట్ చేసుకొని ఇక అని ఇప్పుడు పగర పడలేకైతే చూసుకోరు ఇక. నేను ఇంటికే పోతాను తిన్నా ఇంకా. సరే మరి సరే చూడుకోదు ఏదన్నా అవసరం పడితే ఫోన్ చేస్తానే. సరే చెయ్యి సరే కాళ్ళు వస్తున్నాయి ఇక్కడ కూర్చున్నాం కూర్చున్నాం సరే. రాజు ఏట్రా ఎటు పోతుర్రు? ఏదా ఇట్రా ఓకే ఎప్పుడు కనవండి నువ్వు ఓకే బిజీ తిరుగుతున్నావు. సరే ఇట్లా కూర్చున్నాం దగ్గర కూర్చున్నాం పని అందరూ కలిసి కూర్చో ఇట్లా కూర్చో. రాజు కూర్చో. ఎవరే అన్న అన్న నమస్తే. ఇక్కడేనా మన లోకలేనా? ఏం చేద్దాము ఉన్నదైనా వ్యవస్థనే సిరిసిల్ల మొత్తం ఖరాబ్ అయ్యే ఎక్కడ బతకాయే. ఇక ఉన్నదైనా వ్యవస్థనే సిరిసిల్ల మొత్తం ఖరాబ్ అయ్యే ఎక్కడ బతకాయే. మనసు అయింది. అందుకే ఏడా ఏం కదా అని 10 లక్షలు కట్టి తిరుగుడు అవుతుంది. వ్యవస్థ మంచి లేదు. బతుకులు అందరి అట్లనే ఉన్నాయి. దానిపైన సినిమా ఒక మంచి పాట రాసిండన్న. అవునా? సినిమా ఆ పాట పాడరాదే కొద్దిగా మేము అందరం వింటాం. నేను విన్నా మంచిగా ఉంది. మళ్ళీసారి పాడతాడు. అదే అన్న పాడదాం. ఏమన్నా బాధలు ఉన్నాయన్నా వీటి మీద కొంచెం నాకు తెలిసిన కాడికి నేను రాసుకున్నా పాడతా. పాడానా చిన్న సినిమా పాడవాడే మేము అందరం వింటాము. సరేనా? చేనేత బతుకుల సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు చితికిపోయిన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు. చేనేత బతుకుల సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు చితికిపోయిన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు. ఉద్యమాలతోని ఊగిపోతున్నది, ఆత్మహత్యలతోటి అల్లాడిపోతుంది. కలలకే పుట్టుక సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు కరిగిపోయిన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు. చేనేత బతుకుల సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు చితికిపోయిన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు. పొద్దుటి పైలు చేస్తే పొట్ట నిండకపాయే, రాత్రి పైలు చేస్తే అప్పు తీరకపాయే, రాత్రి పైలు చేస్తే అప్పు తీరకపాయే. కాటన్ చీరేనేమో కాకులు ఎత్తుకపాయే, బతుకమ్మ చీరేమో బాధ తీర్చకపాయే, బతుకమ్మ చీరే బాధ తీర్చకపాయే. ఆగమైన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు అరిగిపోయిన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు. చేనేత బతుకుల సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు చితికిపోయిన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు. నేతలెందరో మారినా సిరిసిల్ల బతుకు మారలేదులే, నేతలెందరో మారినా సిరిసిల్ల బతుకు మారలేదులే. చేనేత బతుకుల సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు చితికిపోయిన బతుకు సిరిసిల్ల చూడు సిరిసిల్ల చూడు. పాట మాత్రం సూపర్. ఇప్పుడు ఉన్న టైంలో ఏది అన్నిటి మీద వచ్చింది. పాట మాత్రం సూపర్ అన్న. నేను కూడా బియ్యం నింపుతున్నా, బాధలన్నీ ఆలోచిస్తున్నా. మనందరూ ఆ బాధలోంచి పుట్టిన పాట అన్న ఇది. పాట మాత్రం సూపర్ సూపర్ ఇప్పుడున్న బాధలు పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి ఉన్న బాధలు అన్ని కనిపిస్తాయి. ఆ పాటలో ఇమిడిపోయినాయి అన్ని. ఓకే అన్న, యాక్సెప్ట్ అన్న, చాలా మంచి పాట. థ్యాంక్ యూ అన్న. మంచి మంచి పాటలు రాయన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే సంతోషం. సినిమాలో మాత్రం పాట మస్తు వాడిండు. పద్మశాలి గురించి సూపర్ వాడిండు. ఏమో అనుకున్నా కానీ పాడేది సూపర్ ఉంది. నేను పోతా అన్నారు పైసలు సరే పొద్దు కడతానని అయినది మా అన్న మనం కూడా వెళ్దాం. నా ప్రయత్నం అడిగేస్తాను, నేను ఇక్కడ ప్రయత్నం చేసుకుంటాను. మరి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటే బాగుంటది. అట్టి కూర్చుంటే కాదు. పరిస్థితులను బట్టి చిన్న వీడియో తీయడం జరిగింది.
మా ఛానల్ అందరూ ఆదరించండి. షేర్ యముడినే ఎదురించిన వంశమే నీదిరా.